సో హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? ఈ రాములక చెట్లు అండి, చిన్న టమాటా చెట్లు. టమాటాల్లో లోపలైతే మస్తు పండ్లు కాసినాయి, పండ్లు చాలా వెళ్ళినాయి. ఇదైతే కోడి జుట్టు కూర, అక్కడక్కడ మొలుస్తుంటేనైతే తెంపుతున్నాను. ఈరోజు ఈ రాములక పండ్లు అండ్ ఈ తోటకూర అయితే ఈరోజు వండుతాను. నాకు చాలా ఇష్టం. డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అయితే చిన్న చిన్నగా మొలుస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో తోటకూర, కోడి జుట్టు కూర అండి ఇది. మా వదిన చేనులో మొలుస్తుంటే వాటి గింజలు తీసుకొచ్చి చల్లిందంట. ఇక్కడ చల్లితే ఈ చెట్లు అయితే ఇంత బాగా మొలిచాయి. చూడండి సూపర్గా. అసలు నాకు ఈ కోడి చుట్టు కూర అంటే చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టం. ఇదిగోండి, ఇదేమో పెద్ద కోడి జుట్టు కూర. కోడి జుట్టు కూర, ఈ రాములక పండ్ల చెట్లు ఆకుకూర అయితే నేను మా అమ్మ నేను ఇంటి దగ్గర నుండే జొన్న రొట్టెలు తీసుకొని అయితే వచ్చాను. మా అమ్మ నేను ఇద్దరం అయితే ఉన్నాము. ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఈ చెట్టుని కూడా తెంపుతాను. చూడండి అండి, ఇది కూడా మొత్తం తెంపేసాను. ఇక్కడ ఉంది. వీటికి ఎప్పటికి నీళ్లు పారుతుంటుంది కదా, అందుకని ఇవి పచ్చగా ఉంటాయండి ఇగురు పెడుతుంటూ. నేను మా అమ్మకి ఇప్పుడే స్నానం చేయించాను. వచ్చినప్పటి నుండి స్నానం చేయించుకుంటూ అమ్మ బట్టలన్నీ పిండేశాను. మా వారైతే మేడారం జాతర డ్యూటీకి వెళ్ళారు. ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇంకా చాలా బాగుందండి. ఇంకా లోపల పళ్ళు ఉన్నాయి. నేను కూడా మొన్న ఈ విత్తనం అయితే వేశాను. చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి. ఇంకా 5-6 రోజులు అయితే ఆ మొలకలు కొంచెం పెద్దగా అయిపోతాయి. చూడండి, ఇదిగోండి, సరే కదా. ఇంకో చెట్టు ఉంది, అది నేను రేపు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పండ్లు అయితే కోసుకొని పోతాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళ కూరగాయల తోట ఉంది కదా, మొన్న నేను అక్కడ వీడియో తీశాను కదా, ఆ కూరగాయలు అయితే రేపు తీసుకెళ్తాను. అన్నీ ఒక అరకిల తీసుకెళ్తే నాకు ఒక 4-5 రోజులు పని చేస్తాయండి. ఇంకా లోపలైతే చాలా ఉన్నాయి, నేను తెంపుతాను. ఇది చూడండి, నేను లోపల మీకు మంచిగా విడదీసి చూపిస్తాను. ఇంతకుముందు అయితే అమ్మాయి లోపల ఉన్నాయి. ఇక చాలండి, మా అమ్మ నేను ఇద్దరమే కదా, మా తమ్ముడు వాళ్ళు అయితే రేపు వస్తారు. చూడండి రాములక పండ్లు అండ్ కోడి జుట్టు కూర ఎంత బాగుందో. ఇది ఒక్కటే చెట్టు, రాములక చెట్టు. చూడండి ఎంత పొదలుగా మొత్తం నిండిందో. చెట్టు నిండా మొత్తం కాయలే ఉన్నాయి. లోపలైతే పండ్లు మంచిగా పండుతున్నాయి. ఇంకా ఇవి ఆర్గానిక్ పచ్చిమిర్చి అండి, వీటికి మందులు లేకుండా పండుతున్నాయి ఇవి. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగుందో, సూపర్గా. పచ్చిమిర్చి అయితే చాలా బాగుంది. ఇంకా అటు సైడ్ కూడా పచ్చిమిర్చి ఉంది, అటు సైడ్ వెళ్దాం. వెళ్ళి పచ్చిమిర్చి అయితే కోసుకొని వద్దాము. ఓకే, ఇటు సైడ్ కూడా పచ్చిమిర్చిలు అయితే కాస్తున్నాయి. ఇటు ఇంటి పక్క ప్లేస్ అండి మా అమ్మ వాళ్ళది. మా మరదలు అయితే ఇక్కడ
పసుపు వేసింది. నేను ఇంతకుముందు పసుపు వీడియో తీశాను కదా. పచ్చిమిర్చిలు అయితే కాస్తున్నాయి ఇక్కడ. పచ్చిమిర్చిలు అయితే చంపుతున్నాను. వావ్, సూపర్గా ఉందండి పచ్చిమిర్చి. ఇవి ఆర్గానిక్ అంటే వీటికి మందు లేదు, యూరియా లేదు, పిండి లేదు, ఏది లేదు. ఏది లేకుండానైతే పండాయి ఇవి. సో ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో. నా వరకైతే చాలండి ఇవి ఈరోజు వరకు. సో అప్పటికప్పుడు కోసుకొని వండుకునే కూరగాయలు అయితే అంటే నాకు చాలా ఇష్టం. చూడండి ఈ చెట్టుకు అయితే పచ్చిమిర్చి ఎలా కాస్తున్నాయో. ఇవి పొట్టి మిర్చికాయలు చూడండి. పొట్టి మిర్చి ఎంత బాగున్నాయో చూడండి కదా. ఇలా మన చెట్ల కాయలు మనం కోసుకొని వండుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది అసలు. చూడండి చాలండి ఇవాటికైతే. నాకు చికెన్ మటన్ల కంటే, నాన్ వెజ్ కంటే ఈ కూరగాయలు నాకు చాలా ఇష్టం. చూడండి ఈరోజు కూరగాయలు ఇవి. రాములక పండు చూడండి, ఒక 1/2 కేజీ వెళ్ళాయి. ఇంకో చెట్టుకు ఇంకో 1/2 కేజీ వరకు వెళ్తాయి, కానీ అవి నేను రేపు వెళ్ళేటప్పుడు కోసుకెళ్తాను. నాకు చాలా ఇష్టం. ఓకే, మా అమ్మనైతే నేను ఇప్పుడే స్నానం చేయించాను. ఫ్రెష్గా స్నానం చేయించుకొని ఇప్పుడు కూర్చుంది. తల స్నానం చేశాను. మా అమ్మ అయితే వెనకట మంచిగా తన హెల్త్ బాగున్నప్పుడు ఎంత మంచి వంటలు చేసేదో మా అమ్మ. తన కూరగాయలు అయితే మెంతి కూర, కొత్తిమీర, ఉల్లాకు, గోధుమలు, బుడ్డ శనగలు, బొబ్బర్లు అన్నీ పండించేదండి మా చేనులోనైతే. అన్నీ ఒక్కటి కాదు, చాలా అంటే చాలా రకాల కూరగాయలు పండించేది. ఇది వచ్చేసి మా బర్రె కోసం అయితే ఇగో ఈ దోసకాయలు, చిన్న దోసకాయలు ఉంటాయి కదా, వాటైతే బర్రె కోసం అని తెంపుకొచ్చారు. ఇది మా బర్రె ఇప్పుడు పాలు పిండాలి. కొంచెం అయిన తర్వాతనైతే బర్రె పాలు పిండాలి. ఇప్పుడు పిండుతాను. మా తమ్ముడైతే నాకు పిండమని ఫోన్ చేసిండు. పిండి చూస్తాను, ట్రై చేస్తానేమో. నాకు పిండనిస్తుందో లేదో నాకు అదే భయం అవుతుంది. పిండు ఏం కాదు అని మా తమ్ముడైతే చెప్పాడు ఫోన్ చేసి ఇంతకుముందే. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.